ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఉదయకాల సమయంలో వేగిరానే లేచి ఇలా అందరం కలిసి దేవుని మాటలు వినడం ఎంత సంతోషంగా ఉంది కదా. గొప్ప గొప్ప సాక్ష్యాలు వింటున్నామండి. అనేకులు తెలియజేస్తున్నారు, మేము బలపరచబడుతున్నామండి. ప్రతిరోజు అద్భుతంగా నడిపించబడుతున్నాం. ప్రతిరోజు దేవుని మాటల ద్వారా మా జీవితాలను మార్చుకుంటున్నాం. అనేకమైన సాక్ష్యాలను బట్టి ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. మరి మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నానండి. అధైర్యపడకండి. మరి దైవ సేవకులు నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. ప్రభు కార్యాలు మీరు చూడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన దేవుని మాటలు కదా. ఎస్, ఎవరైతే దీనులుగా ఉండి దేవుని మాటని విని దేవుని మాటకు వణుకుతారో చూడండి, వారిని దేవుడు దృష్టించే దేవుడిగా ఉన్నారు. అంటే వారి పైన తన దృష్టిని ఉంచి వారిని అద్భుతంగా నడిపించే దేవుడిగా ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, దేవుడికి ఎవరు కావాలి అంటే దీనులు కావాలండి. దీనము కలిగిన హృదయం కావాలి. ఈ రోజున దీనులుగా దీన హృదయముతో ఉన్నామా చెప్పండి. చాలామంది అన్ని విషయాల్లో ఎక్కడో తెలియని గర్వము చూస్తూ ఉంటాం కదా. ఎక్కడో తెలియని గర్వం పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడో ఏదో తెలియని బలహీనతలు కదా. చూడండి, అలాంటి వారికి కాదండి దేవుని కృప. అలాంటి వారిపైన దేవుని దృష్టి ఉండదు. ఎవరిపైన అంటే దీన హృదయము కలిగిన వారిగా, ఆయన మాట విని ఆయన మాటకు వణుకుతూ ఉండేవారిగా ఎవరైతే ఉంటారో చూడండి. మాట వినడం అంటే అన్ని విషయాల్లో దేవుడు ఏదైతే చెప్తున్నారో, ఆయన ఎలా అయితే నడుచుకోమంటున్నారో మన నడవడి అలాగనే ఉండాలి. దేవునికి అయిష్టమైనవన్నిటిని వదిలిపెట్టాలి. చాలామందికి మరి చాలా ప్రీతి ఎక్కువగా ఉంటుందంటే ప్రతి దానిపైన. అంటే ఎలాంటి వారిగా ఉంటూ ఉంటారంటే అంటే ఒక దాన్ని వదిలిపెట్టలేరు, ఇష్టమైన దాన్ని వదులుకోలేరు. ఇది లేకపోతే నేను లేనండి అని అంటూ ఉంటారు. అది మనుషులే కావచ్చు, లేకపోతే డబ్బే కావచ్చు, లేకపోతే ఏదైనా త్రాగుడని అలవాటు కావచ్చు, ఏదో కొన్ని బలహీనతలు కావచ్చు. ఇది ఉంటేనే, దీనివల్లనే నా బ్రతుకు అన్నట్లుగా ఉంటూ ఉంటారు. అంటే వదిలిపెట్టలేని పరిస్థితులు. చూడండి, దేవుని కొరకు ఏవైతే వదిలిపెట్టవలసింది వదిలిపెడతామో అప్పుడే మనం దీవించబడతాం. దేవుడు గర్వం కాకుండా దీనులుగా ఉండమంటున్నారు. కానీ మన జీవితాలు గర్వంతోనే ఉంటూ ఉంటాయి కదండి. ఎక్కువగా అందరినీ ప్రేమించని వారిగా ఉంటూ ఉంటారు, లేదా ఒకరంటే పడని వారిగా ఉంటూ ఉంటారు. ద్వేషము, కోపము, క్రోధము ఇలాంటివి చూపిస్తూ ఉంటారు కదా. ఒకరి పైన చెడ్డ హృదయం. ఇలాంటి వారికి కాదండి దేవుని కృప, దేవుని దయ, దేవుని చూపు. అందుకనే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆయన మాటలు పట్టుకుందాం. దీన హృదయము కలిగి ఆయన మాటను వినేవారిగా ఉందాం. చక్కగా ప్రభు మన పైన దృష్టి ఉంచి మనం దేని కొరకైతే ఆశపడుతున్నామో, ఏదైతే అడుగుతున్నామో, ఏదైతే మొరపెడుతున్నామో మన మొరను ఆలకించి ఆయన గొప్ప కార్యం చేయబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థిద్దాం. దేవా, దీన హృదయముతో నా జీవితం ఉండాలయ్యా, నా బ్రతుకు ఉండాలయ్యా అని ప్రార్థిద్దాం. మరి ఆలస్యం చేయకుండా ప్రార్థనలో ముందుకు సాగుదామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ విశేషకరమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. ఎంత చక్కని అద్భుతకరమైన మాటలు స్వామి. అయ్యా, దీనులుగా అయ్యా మేము మొరిపెట్టినప్పుడు, దీన హృదయంతో మేము ఉన్నప్పుడు, నీ మాటను విని అయ్యా వణుకుచున్న వారిగా మా జీవితాలు ఉన్నప్పుడు అయ్యా నీ దృష్టి మా పైన ఉంటుందని మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. చెడ్డ తలంపులన్నిటినీ కూడా, ఆలోచనలన్నిటినీ కూడా, చెడ్డ హృదయం అంతటినీ కూడా మేము తీసివేసుకొని మీ చేతులకు అప్పగించే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. దీన హృదయముతో మొరపెట్టే జీవితాలకు మా జీవితాలు ఉండాలయ్యా. సహాయం చేయండి. ఎటువంటి బలహీనతలు ఉన్న వాటిని అయా యేసు నామంలో ప్రభ మీరు కొట్టివేయండి. అయ్యా మేము ప్రార్థిస్తున్నాం, కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. మాలో ప్రభ ఇదిగోండి మీ మాట
మాటల్ని ఎప్పటికీ ఉంచమని వేడుకున్నామయ్యా. మీ మాటలతో మేము బలంగా ముందుకు సాగుట కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మీ మాటలు వింటున్నారో వారి హృదయం అంతా కూడా దీన హృదయముగా మారిపోవును గాక, కఠినుల హృదయం దీన హృదయముగా మారిపోవును గాక. బ్లెస్ చేయండి, అద్భుతం జరిగించండి. ఈ రోజంతా చేస్తున్న ప్రతి పనులలో ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. ఎంతమంది మీ మాటలు వింటున్నారో వారి జీవితంలో అద్భుతం జరిగించండి, అద్భుతమైన కార్యం జరిగించండి అయ్యా. ఇదిగోండి మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే హాస్పిటల్స్లో వెంటిలేటర్స్ పైన ఐసీయూలో చాలా భయంకరమైన అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో వారి జీవితంలో అద్భుతం జరిగించండి, మంచి ఆరోగ్యం దయచేయండి, క్షేమం కలుగునుగా అని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్నారో వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం, గొప్ప చేయమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో అయ్యా ప్రభా, ఇదిగోండి ఎంతమంది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారో వారికి మంచి జ్ఞానం దయచండి. యవనస్తుల చుట్టూ మీ అక్కని కంచెని వేయండి, గొప్పవారు అవ్వాలి అయ్యా. కోర్టు సమస్యల మధ్యలో అయా భార్యాభర్తల అయా సమస్యలు ప్రభా, నెమ్మది లేక సమాధానం లేక కుటుంబం అంతా కూలిపోయిన పరిస్థితిగా ఉందేమో ప్రభా. కూలిపోయిన కుటుంబాలను మీరు కట్టండి, బాగు చేయండి, నడిపించండి, అద్భుతం జరిగించమని వేడుకుంటున్నాం. అలాగనే ఉదయకాల సమయంలో సమాధానంతో నింపండి, నెమ్మదితో నింపండి, అద్భుతం జరిగించండి. ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి, గొప్ప చేయమని అయ్యా మీరే సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు అందరినీ దీవించును కాక. ఆమెన్.